నల్గొండ లోక్సభ స్థానానికి నామినేషన్ వేసిన అనంతరం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈ ఎన్నిక కీలకంగా ఉంది. స్వాతంత్రం తర్వాత 70 ఏళ్లలో కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా, అధికారంలో ఏ పార్టీ ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా, దేశంలో అన్ని సామాజిక వర్గాలని, మతాలని, కులాలని, వర్గాలని ఒక మంచి వాతావరణంలో ముందుకు తీసుకుపోయిన గతంలో 2014లో బీజేపీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అధికారంలో ఉన్న పార్టీ కేంద్రంలో, అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం భారతదేశాన్ని మతపరంగా విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు మనం గమనించాలి. స్వాతంత్రం తర్వాత ఎన్నడూ జరిగిన విధంగా మతపరంగా ప్రజలని విభజించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం బీజేపీ పార్టీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు చేసిన ప్రయత్నాలని భారతదేశంలో అన్ని వర్గాలు కూడా ఖండిస్తున్నాయి. అనేక సంఘటనల్లో ఉత్తర భారతదేశంలో మైనారిటీలపై దాడులు, మైనారిటీ యొక్క పర్సనల్ లా మీదలో ఇంటర్వెన్షను, మైనారిటీ బడ్జెట్లు తగ్గించడం, మైనారిటీలకు ఒక అభద్రత భావం కల్పించింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. అదేవిధంగా 2014లో నరేంద్ర మోదీ గారు ఏ హామీలతో అయితే అధికారంలో వచ్చిండో ఆనాడు వారు చెప్పిన మాట 2014 ఎన్నికల్లో విదేశాల నుంచి నల్లధనం తీసుకొచ్చి ప్రతి పౌరునికి 15 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తానడు. నిరుద్యోగ సమస్యతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న మన యువతకి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానడు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. ఈ విధంగా అనేక వాగ్దానాలు, హామీలు ఇచ్చి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ నరేంద్ర మోదీ ఈ 5 ఏళ్లలో ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు. దేశంలో వివిధ వర్గాలని విభజించి విచ్ఛిన్నం చేసి పరిపాలించే ప్రయత్నం చేస్తున్న విషయం మొత్తం భారతదేశంలో పౌరులందరూ, సమాజంలో అన్ని వర్గాలు కూడా గమనిస్తున్నారు.